అద్భుతమైన సినిమా అన్న. 'శంకర్' గారి మార్కయితే ఖచ్చితంగా పడింది. సినిమా ఇప్పుడే చూసొచ్చాను. ఎంత బావుందంటే సినిమా సోషల్ ఇష్యూస్ మీద చాలా చక్కగా తీశాడు 'శంకరు.' ఇంత మంచి సినిమా, ఇంత మంచి సబ్జెక్ట్‌తో 'శంకర్' వస్తాడని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలా. 'రామ్ చరణ్' గారి క్యారెక్టర్ అయితే జూనియర్ 'రామ్ చరణ్' అండ్ సీనియర్ 'రామ్ చరణ్' మధ్య పొలిటికల్ వారు ఎక్సలెంట్‌గా తీశాడు. సబ్జెక్ట్ ఉంది సినిమా. చాలా మంది నేనొచ్చేటప్పుడు కూడా చూసా థియేటర్ బయట నుంచి. మనం ముద్రకిచ్చలేదు గానీ అక్కడ చాలా మంది కూడా అబ్బా! పెద్ద రాడ్డు సినిమా 'శంకర్' మళ్ళీ దొబ్బెట్టాడు. ఇలాంటి టాక్స్ అని నాకు చెవున పడినియి. ఇది పొల్యూట్ చేయడానికి సినిమాని ఒక ఆహ్, నెగెటివ్ టాక్ తీసుకొచ్చి సినిమా బజ్‌ని పోగొట్టడానికే చేసే ప్రక్రియ ఇదంతా కూడా. అదేది నమ్మొద్దు మీరు. సినిమా థియేటర్‌కెళ్ళి చూడండి. మీరు పెట్టిన ప్రతి రూపాయికి వాల్యుబుల్ సినిమా ఇది. వర్త్ మీరు పెట్టిన రూపాయి ప్రతీది కూడా వర్తే నీకు. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ అయ్యామన్న ఫీలింగ్ అయితే రాదు. పొలిటికల్ ఇష్యూస్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌కైతే ఇది మట్టికి కరెక్ట్‌గా మేకుల్లో గుచ్చుకుంటదన్నమాట. ఎందుకంటే కరప్టెడ్ పొల్యూషన్ నుంచి ప్రజల సంక్షేమం కోసం సోషల్ ఇష్యూ ప్రజల బాగు కోసం ఆయన పడే పాట్లు సీనియర్ 'రామ్ చరణ్' గారు చేసే ప్రతి మూవ్‌మెంట్ కూడా ప్రజలనైతే మెస్మరైజ్ చేద్దే నంబర్ 1గా తీసాడు 'శంకర్' గారు. 'భారతి 2'తో అప్పట్లో మళ్ళీ అదే సినారియో వస్తదేమో అని భయపడ్డాం గానీ, చాలా మంచి అద్భుతమైన కథతో వచ్చాడు ఈసారి. 4 సంవత్సరాలు వేస్ట్ అయినా పర్వాలేదు. మంచి సబ్జెక్ట్‌తో వచ్చాడు. చాలా మంది సినిమాకెళ్ళకుండానే రివ్యూస్ చెప్తున్నారు. అది చాలా తప్పండి. సినిమా చూసి రివ్యూ చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొన్ని సీన్‌లు అంటే నేను ఒప్పుకుంటా. కొన్ని చోట్ల ట్రిమ్ చేయవలసిన సీన్స్ ఉండొచ్చు. ట్రిమ్ చేయవలసిన ఒక లాగ్ అయితే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఉండొచ్చు గానీ, ఓవరాల్‌గా అయితే సినిమా సూపరు. 2 క్యారెక్టర్‌లు కూడా 'రామ్ చరణ్' గారు ఇచ్చే ప్రతి డైలాగ్ వెర్షన్ కూడా అదరగొట్టేసాడు. 'రాకి రా సాకి సా నువ్వు రా అంటే నేను రా అంట. నువ్వు సార్ అంటే నేను సార్ అంట.' ఆ డైలాగ్ మటుకు అద్భుతం. ఇంకొకటి నువ్వు నేను ఒకటేరా అని ఎస్‌జే సూర్య గారు చెప్పిన డైలాగ్‌కి నువ్వు నేను ఒకటి కాదురా. నీకు రాజకీయం తెలుసు. నాకు రాజ్యాంగం తెలుసు. నీకు రిగ్గింగ్ తెలుసు. నాకు రూలింగ్ తెలుసు. నీకు నీకు జీవో పాస్ చేయడం తెలుసు. నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసనే డైలాగ్ వెర్షన్ అయితే సూపర్ విజిల్స్ పడినియి. థియేటర్ మొత్తం కూడా ఆ డైలాగ్ వెర్షన్‌కి అసల చాలా మెచ్చుకున్నారు 'రామ్ చరణ్' గారిని. అంత అద్భుతమైన డైలాగులు రాసిన 'శంకర్' గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత అద్భుతంగా తీశాడు సినిమాని. నేను ఒకటే డైలాగ్ చెప్తున్నా. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. ఆయన కనబడిన 10 నిమిషాలు, 20 నిమిషాలైనా కూడా క్యారెక్టర్ ఇచ్చి పడేశాడు. ఇంకా ఓవరాల్‌గా చూడాలంటే 'సముద్రగని' గారి యాక్టింగ్ అయితే నిజంగా దండం పెట్టొచ్చు. డైరెక్షను, యాక్టర్ అయినా. ఎస్‌జే సూర్య గారు కూడా. ఇద్దరు కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్స్‌లో ఎంత బాగా అద్భుతమైన పెర్ఫార్మన్స్ మాట. హైలీ టాలెంటెడ్ ఇంత హైలీ టాలెంటెడ్స్ మనం అసలు సినిమాలో ఎక్కడ కూడా చూడం. చాలా ఇంకొకటి మన హీరో 'శ్రీకాంత్' గారి క్యారెక్టర్ అయితే ఒక మంచి పొలిటీషియన్ క్యారెక్టరు. అసలు మీరు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా మొత్తం గూడా థియేటర్‌కెళ్ళి చూడాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ నెగెటివ్ టాక్‌ని సినిమా చూడకుండా అయితే మానొద్దు. చాలా అంటే చాలా అద్భుతమైన సినిమా. ఎవడు ఏది చెప్పినా గాని మీరు నమ్మొద్దు. ఈళ్ళందరూ కూడా సినిమా చూసి మాట్లాడేటోళ్ళు కాదు. సినిమా చూసి మాట్లాడేవాళ్ళు కొంతమందే. సినిమా చూడకుండా పబ్లిక్ టాక్‌లు చెప్పేవోళ్ళు లక్షల్లో ఉన్నారు గాబట్టి, ఇట్లాంటి నెగెటివ్ చేయడానికి ఏం లేదు. ఆ ఎదుగుదలని నెగెటివ్ చేయడానికి 'రామ్ చరణ్' గారి సినిమాని డౌన్ చేయడానికి తప్పితే, ఈళ్ళు చెప్పే టాక్‌లో ఎటువంటి నిజం లేదు. 'శంకర్' గారైతే అద్భుతంగా తీశారు. అందరూ కూడా థియేటర్‌కెళ్ళి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు నన్నడగండి. థాంక్ యూ.